నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ భీమునిపట్నం మరి మిషనరీ సంఘంగా ప్రతి నెల 3వ వారము ఈ విధంగా అనేక మిషనరీ సంస్థలకై ప్రార్థించి సహకరిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే విశ్వవాణి పరిచర్యకై ఈ నెలలో 2వ వారము ప్రత్యేకమైన పరిస్థితిని బట్టి ఈ విధంగా మిషనరీ సండేగా మాకు అవకాశం ఇచ్చి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ ప్రెసిడెంట్ గారికి మరియు సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అలాగే ఈ సంఘ కాపరి అయిన మరి పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో భీమునిపట్నంలో విశ్వవాణి ప్రతినిధిగా మాకు సహకరిస్తున్న, సేవ అందిస్తున్న యేసుదాస్ అన్న గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంఘంలో కూడా అనేక మంది విశ్వవాణి పరిచర్యకి గుప్పులు విప్పిన వారు ఉన్నారు. మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ విధంగా సంఘాలు, కాపరులు, సంఘ కార్యవర్గాలు లేదా విశ్వాసులు వీరందరి సమూహంతోనే ఈ దినాల్లో మిషనరీ ఆర్గనైజేషన్స్ అనేవి నడిపించబడుతున్నాయి, ప్రోత్సహించబడుతున్నాయి అనే విషయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ సంఘాన్ని బట్టి జరుగుతున్న ఈ గొప్ప కార్యాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం, ఈ శ్రేష్టమైన సమయంలో భీమునిపట్నం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఒక హిస్టారికల్ ప్లేసు. నేను చాలాసార్లు విన్నాను. అతి ప్రాచీన పురపాలక సంఘం మన రాష్ట్రంలోని. అంతే మాత్రం కాకుండా మిషనరీస్ అడుగుపెట్టిన స్థలము భీమునిపట్నం అంటే మామూలుగా ఒక అర్థం ఏంటంటే బలమైన పట్టణం. నేను అంటాను, ఈ శ్రేష్టమైన సమయంలో బలవంతుని దేవుని కలిగిన పట్టణం ఇది, బలవంతుని దేవుని కలిగిన సంఘము ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన సమయంలో నిజంగా అనేక విషయాలు, అనేక విధాల్లో మీరు చూపుతున్న మాదిరిని బట్టి, మీరు చూపుతున్న ప్రేమను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మనం చదువుకున్న లేఖన భాగం మనం గమనించినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనం వరకు మనల్ని లేఖన భాగంలో చదివి ఉన్నారు. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో 25వ వచనాన్ని నేను ఒకసారి చదవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడిచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ప్రియమైన దేవుని సంఘం, ఈ శ్రేష్టమైన సమయంలో 22వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రభువారు మరియు ఆయన శిష్యులతో ఒక దోణి ఎక్కి అద్దరికి పోదామని వారు దోణి ఎక్కి ఆ సరస్సులోకి వెళ్తున్నప్పుడు, ఆ సమయంలో, ఆ ప్రయాణంలో ప్రభువారు నిద్రించుచుండగా దోణి నీళ్లతో ఆ సరస్సు మీదకు గాలివేన వచ్చి దోణి నీళ్లతో నిండినప్పుడు ఆ శిష్యులు, అక్కడ ఉన్న వారందరూ కూడా అపాయకరమైన స్థితిలో ఉన్నారు అని చెప్పి ఆ నిద్రిస్తున్న ప్రభువుని బట్టి, ప్రభువా మేము నశించుచున్నామని చెప్పి ఆయన లేపిరి. వెంటనే ఆయన గాలిని, నీటి పొంగును గద్దెంపగానే అవన్నీ నిమ్మలమాయను. ఆ తరువాత ఈ ప్రశ్న వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, మీ విశ్వాసం ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఈ శ్రేష్టమైన సమయంలో నిజంగా అనేక మార్లు గాలి, తుఫానులు అనే ఒక అలజడులు, ఆందోళనలు మన యొక్క జీవితాలు ఎదురైనప్పుడు వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడ మీ విశ్వాసం ఎక్కడ అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఎంత విశ్వాస జీవితము ఎన్ని తరాల నుంచి మనము క్రైస్తవ్యంలో కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని ఆటుపోట్లకు గురైనప్పుడు, కొన్ని ఆందోళనలకు గురైనప్పుడు, కొన్ని విషయాల్లో మనము బలహీనమవుతున్న పరిస్థితుల్లో దేవుడు వేస్తున్న ప్రశ్న, ఈనాడు గుర్తు చేస్తున్న ప్రశ్న, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఏ విధమై ఉన్నది? ఏ పరిస్థితుల్లో కూడా, ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు ఎదుర్కొనుటకు సమర్థుడుగా ఉండడానికి నీలో ఉన్న విశ్వాసపు శాతము ఎంత అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలను, ఈ దినమున ఈ మాట ద్వారా మనం కొన్ని విషయాలను నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నీ విశ్వాసం ఎక్కడ అనే మాటను చూస్తున్నాం. చాలా మటుకు మనము ఇతరులకు విశ్వాసం అని చాలా చెప్తూ ఉంటాం కానీ మన స్వ అనుభవంలోకి వచ్చేసరికి మాత్రము దాన్ని ఆచరించడము, దాన్ని ఫేస్ చేయడం అనేది చాలా కష్టం.
ఇతరులకు బలపరచడానికి అనేక మాటలు, విశ్వాస సంబంధమైన, విశ్వాస సహితమైన ప్రార్థన అని చాలా మాటలు మనం వారిని బలపరుస్తూ ఉంటాం. కానీ మన స్వపరిశీలనకు వచ్చేసరికి లేదా అనుభవానికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితిని ఫేస్ చేయడం చాలా కష్టం. ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాం. ప్రభువా, మేము గాలివానికి కొట్టుకుపోతూ ఉన్నాం. ఇదిగో మా పరిస్థితి చూసి నీకు జాలి లేదా అని దగ్గర ఉన్న ప్రభువుని, అన్నీ ఎరిగిన ప్రభువుని, అద్భుతాలు చేసిన ప్రభువుని అక్కడ వారు అడుగుతూ ఉన్నారు. మేము నశించిపోతూ ఉన్నామని. వారే ప్రభువుని వెంబడించిన వారు, వారే ప్రభువు యొక్క అద్భుత కార్యాల్లో పాలు పంపులు పొందిన వారు, వాళ్ళే అడుగుతూ ఉన్నారు. వేరే జనం రాలేదు, ఇంకెవరో తెలియని జనం రాలేదు, కానీ వారే అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారు ఇస్తున్న ప్రశ్న, మీ విశ్వాసం ఎక్కడ? కొన్ని సువార్తలు అయితే అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేని వారలారా అని ఈ మాటలు ఈ మత్తయి సువార్త కానీ ఈ తదితర సువార్తల్లో ఈ లేఖన భాగాల్లో రాయబడుతున్న మాట మనం చూస్తున్నాం. కానీ లూకా సువార్తలో ప్రత్యేకంగా ఒక మనల్ని ప్రశ్నించే విధంగా మీ విశ్వాసము ఎక్కడ అనే మాట మనం చూస్తున్నాం. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అనే మాటను బట్టి ఈ మాట మనం చూస్తున్నాం. నిజమే, అనేక విషయాల్లో ప్రభావితం చేయబడుతూ ఉన్నాం. మనం ప్రభావితం చేయబడుతున్నాం. విశ్వాసము ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా అనేక మార్పులను బట్టి మన విశ్వాసం ప్రభావితం చేస్తుంది, మనం ప్రభావితం చేయబడుతూ ఉన్నాం, ఎన్ని విషయాల్లో మనం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం అనే విషయాలను ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని సంగమం, కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కమ్ అగెన్స్ట్ అవర్ ఫెయిత్? ఏ విషయాలు మన విశ్వాసానికి ఎదురుగా వచ్చి మనల్ని సవాల్ చేస్తూ ఉన్నాయి, మనల్ని ప్రశ్నింప చేస్తూ ఉన్నాయి, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి అనే విషయాలను ఆలోచన చేస్తే ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మనం చూసినప్పుడు 5-6 వచనాలు నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరియు ఆయన వెలుపులకి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను అని మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమగుమని చెప్పాను. ఇక్కడ ప్రభువారు తీసుకువచ్చి ఇదంతా కూడా తనకి ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆ వాగ్దానానికి సంబంధించిన మరొకసారి ఆ వాగ్దానాన్ని పునరుద్ఘారించి తనని బలపరచడానికి దేవుడు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, 16వ అధ్యాయము 3వ వచనం గమనించినట్లయితే, కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాయలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. వారు వాగ్దానం పొందారు. 12వ అధ్యాయం 1లో మొట్టమొదటిగా అబ్రామును ప్రభువారు దర్శించి ఆ వాగ్దానము ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం లేఖన భాగాల్లో. తర్వాత 15వ అధ్యాయంలో వచ్చి మరలా ఆ వాగ్దానం చేసే దేవుడు మరువుని దేవుడని ఆయన మరలా బలపరిచి ఆయన ఆకాశ నక్షత్రాలను చూపించి అలా చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఆ వాగ్దానపు ఆలస్యాన్ని బట్టి వాగ్దానం చేసిన దేవునిపై విశ్వాసం ఉంచకుండా ఈ ముదిసలి ప్రాయంలో వృద్ధాప్యమందు మేము ఈ విధంగా సంతానం ఎట్లా మేము కనగలమని చెప్పి వారు వాగ్దానంలో జరిగిన ఆలస్యాన్ని బట్టి వారి విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకు సారై తన యొక్క సేవకురాలైన హాగర్ను అబ్రాము మరి సంతానం కొరకై పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి మనకి చాలాసార్లు దేవుని యొక్క వాక్యము బట్టి వాగ్దానం పొందుకొని ఆ వాగ్దాన నెరవేర్పు కొరకై సంవత్సరాలు, నెలలు, అనేక రోజులు మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఈ కార్యము జరగలేదు, ఇంకా దేవుడు నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు అన్న విధానాన్ని బట్టి ఆ వాగ్దానపు నెరవేర్పులో జరుగుతున్న ఆలస్యాన్ని బట్టి మన విశ్వాసము ప్రభావితం చేయబడుతూ ఉంది. ఈ సమయంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీకు ఇవ్వబడిన వాగ్దానపు నెరవేర్పులో నీ విశ్వాసపు పాత్ర ఎంత? నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఆ విశ్వాసము ఒడిదుడుకులకు గురై
కొన్ని బలహీన కార్యాలు జరిగించడానికి నిన్ను దోహదం చేస్తుందో లేదో ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆలస్యాన్ని బట్టి మన విశ్వాసము ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అనేక సార్లు, చాలాసార్లు నేను ఒక గుంటూరులో ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారు మీరు అయ్యా అబ్బాయి బాగోలేదయ్యా మీ పరిస్థితి అని అన్నారు. గట్టిగా మాట్లాడారు. ఏంది అంకుల్ ఏమైంది అని అంటే ఆయన చెప్తూ ఉన్నారు, మీరు గట్టిగా ప్రార్థన చేయట్లేదు మా కొరకు అని అంటున్నారు. ఏమైంది అంకుల్ అని అంటే, ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. 3 కొడుకులు ఉన్నారు, ఒక్క కొడుకు కూడా నాకు పెళ్ళి అవ్వలేదు, ఒక్క కొడుకు కూడా పెళ్లి చేయలేకపోయినాను. ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు అని అన్నారు. మా ప్రార్థన కాదు, మీరేం చేసుకుంటున్నారు చెప్పండి నేను అడిగి. ఆ కొడుకులు ప్రార్థనలు, ఆ పెళ్ళిళ్ళు జరగలేదని వచ్చిన దైవజనుణ్ణి మీరేం ప్రార్థన చేస్తున్నారు, వస్తున్నారు, మేము కానుకలు పెడితే తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడిగా, మీ విశ్వాసం ఎంత? దేవుడు నీ పిల్లలను దీవించట్లో, నీ పిల్లలను స్థిరపరచట్లో మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము, మేము విశ్వాసంతో ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాము. కానీ ఆ నెరవేర్పులో మీ విశ్వాసం ఎంత? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మేమే చాలాసార్లు దైవజనులు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, వారు సంఘం అంతటిని వారు ప్రార్థించి వెళ్తూ ఉంటారు. కానీ విశ్వాసము మనలో ఉన్నది ఎంత? మనలో ఉన్న విశ్వాసము మనల్ని కార్యానికి నడిపించే విధంగా ఉందా లేదా? బలమైన విశ్వాసమా, బలహీన విశ్వాసం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాట నేను గుర్తు చేసుకున్నాను. ఆలస్యాన్ని బట్టి మన విశ్వాసము ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. చాలాసార్లు మన బిడ్డల యొక్క పెళ్ళిళ్ళను బట్టి, చాలాసార్లు బిడ్డల యొక్క ఉద్యోగాల విషయమై, చాలాసార్లు వారి యొక్క భవిష్యత్ జీవితాలు స్థిరపరచబడే విషయంలో ఆలస్యం జరుగుతూ ఉంది. ఆ ఆలస్యాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడ ఎంతమంది ప్రభావితం చేయబడుతున్నారో దేవుడు మీ అందరికీ చెబుతున్న మాట, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఆలస్యం జరుగుతున్న, వాగ్దానం చేసిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆ దేవుడు నమ్మదగినవాడు, ఆ దేవుడు విడువడు, ఎడబాయుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆలస్యాన్ని బట్టి నీ విశ్వాసం ప్రభావితం చేయబడుతూ ఉన్నదేమో. మరొక విషయాన్ని నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వార్లారా, రాజుల 2వ గ్రంథము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 4వ అధ్యాయంలో కూడా ఒక సందర్భాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, 1 నుంచి 4 వచనాలు మనం చూసినప్పుడు, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదు. ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని దేవుడు మన యొక్క గమనంలోకి తీసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమ, ఎలీషాతో ఆ పరిచర్యలో, ఆ ఎలీషా శిష్యులుగా, ఆ సేవకుల్లో ఒకడుగా ఉన్న ఒక ఆయన మధ్యలో చనిపోయినప్పుడు ఆయన యొక్క భార్య తన పరిస్థితిని, అయ్యా, నీతో శిష్యుల్లో ఉన్న నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలివాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. అతడు సేవ అని నీ వెనక వచ్చి ఉన్నాడు, ఆ కుటుంబంగా మేము ఉన్నాము. ఇప్పుడు ఆయన చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోయిన పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళు మా ఎద్దుకు వచ్చారు, నా 2 కుమారులు కూడా తీసుకువెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి, చాలాసార్లు కూడా మన యొక్క పరిస్థితుల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆర్థికమైన పరిస్థితులతో సతమతం ఉంటూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితిని అధిగమించినప్పుడు మరొక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, వ్యక్తిగత జీవితంలో ఆర్థికంగా ఎటువంటి ఒడిదుడుకులకు మనం ఎదురవుతున్నామో, సేవకుల విషయంలో కూడా ఈ పరిస్థితిని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ సమయంలోనే నేను మిషనరీ పరిస్థితిని గురించి మీ ఎదుటికి తీసుకొస్తూ ఉన్నాను. సేవ అని వారు తల్లిదండ్రులను వదిలి, ప్రాంతాలను వదిలి, ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ అడవి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు,
మరి మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి పరిస్థితులను బట్టి చిన్న చిన్న పసికందులను కోల్పోతూ ఉన్నారు, భార్యలను కోల్పోతూ ఉన్నారు, పిల్లలను కోల్పోతూ ఉన్నారు. ఆయా సమయంలో సేవకులు సైతం చనిపోయినప్పుడు ఆ పిల్లలు ఆ యొక్క ఎవరైతే మిషనరీ మరి ఆ సహోదరి ఉన్నదో వాళ్ళు అటువంటి వారు అనాథులుగా ఉంటూ ఉన్నారు. అటువంటి వారి సహాయార్థమై, అటువంటి మిషనరీస్ కోసమే, చేయూతను అందించడానికి అభ్యర్థించడం కోసమే ఈ శ్రేష్టమైన సమయంలో మిషనరీ సంస్థలంగా, అందులోని విశ్వాన్ని పరిచర్య పక్షంగా మీ ఎదుటికి మేము వచ్చి ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, హిమాచల్ ప్రదేశ్లో ఒకసారి సహోదరుడు సునీల్ అనే ఒక సేవకుడు ఆదివారం పూట 10 గంటల సమయంలో తను ఒక కొండ ప్రాంతం నుంచి వెళ్ళి మోపెడ్తో తనకున్న కారుతో వెళ్ళి ఆరాధన చూసుకుని తిరిగి రావాలి. ఆరాధనకి వెళ్తూ అటు నుంచి వస్తున్న క్రమంలో ఆ కొండ చర్యలు విరిపడి ఆ కారు మీద ఉన్న ఆయన మీద మొత్తం కొండ చర్యలు మొత్తం పడిపోయినాయి. ఆ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎంతోమంది చనిపోయారు. అందులో ఈయన ఒకరు చనిపోయారు. ఆ మిషనరీ భార్య ఆయన ఎక్కడ ఉన్నాడు, అటు వెళ్ళాడు కదా, సేవ కొరకే వెళ్ళాడు కదా, మధ్యలో కొండ చర్యలు విరిగిపడినాయి కాబట్టి ఆయన అటే ఉన్నాడేమో, 3 రోజులు వెయిట్ చేసింది, వస్తాడేమో. ఆ తర్వాత చూస్తున్నప్పుడు ఆ కొండ చర్యలు పడి చనిపోయిన దాన్ని వెలుగు తీసినప్పుడు ఆ డెడ్ బాడీ మొత్తం పాడిపోయి ఆ యొక్క జేసీబీలతో తీస్తున్నప్పుడు ఆ యొక్క కారులో మొత్తం బురద అయిపోయి మొత్తం ఆ బాడీని తీసి బయటికి తీసుకుంటారు. 3 రోజుల తర్వాత తెలిసింది తన భర్త చనిపోయాడని. ఎంత కష్టతరమైన పరిస్థితి. ఆ తర్వాత తీసుకొచ్చి మా విశ్వాని సేవకులందరూ కూడా వెళ్ళి ఆ బాడీని అంతా శుభ్రపరిచేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ యొక్క సహోదరి తనకు ఒక చిన్న కుమారుడు, 1 సంవత్సరమే, 1 సంవత్సరం కుమారుని తీసుకుని విశ్వాని ఆఫీస్కి వచ్చి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడిగింది. నిజంగా ఇక్కడ ఎలీషా దగ్గరకు వచ్చిన ఆ సేవకుని భార్య, అప్పుల వాళ్ళు నా 2 కుమారులను ఏ విధంగా తీసుకువెళ్ళిపోయారు, నేనేమి చెయ్యాలి, ఇదిగో సేవ అనుకుని వచ్చారని చెప్పి ఎదుటుగా వచ్చి ఆ భార్య ఆ సేవకుని ప్రశ్నిస్తున్న రీతిలోనే సేవ అనుకునే వచ్చాము, ఇప్పుడు నాకు చిన్న కుమారుడు మిగిలాము, మేమేం చేయాలని. ఏం చేస్తావమ్మా, నువ్వేం చెయ్యాలనుకుంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అన్నప్పుడు నా భర్త వదిలేసిన సేవను నేను కొనసాగించాలి అన్న ప్రార్థన చేయండి అని చెప్పింది. హల్లెలూయా. నా భర్త వదిలిపెట్టిన సేవను నేను కొనసాగిస్తానన్నా, నేను వెనక్కి వెళ్ళిపోనన్నా. నా తల్లిదండ్రులు అందరూ కూడా ఇంకొక పెళ్లి చేసుకుని ఇంకొక రకంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. లేదు, నా భర్త నేను కూడా ప్రార్థన చేసుకుని సేవలో మనము అంతమైనంత వరకు కొనసాగాలని మేము కమిట్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన లేడు, ఆయన లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు, మీరు నా వెనక ఉంటే ఆయన విడిచిపెట్టిన సేవను నేను కొనసాగిస్తానని చెప్పి ఆ సహోదరి ముందుకు రావడం జరిగింది. మిషనరీస్ ఈ విధంగా కష్టపడుతూ ఉన్నారు. మిషనరీ సేవ ఎంత భారభరితమై ఉన్నది. నిజంగా ఇక్కడ ఏ విధంగా అయితే ఆ సేవకురాలు వచ్చి ఆ సేవకుని అడిగిందో, ఆ సేవకుడు ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఏమున్నది, నేనేం చెయ్యాలి నీకు అని అడిగేటప్పుడు, నా దగ్గర ఒక నూనె కుండ ఒకటి ఉన్నదని అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన దగ్గర ఏమైతే ఉన్నదో దానితోనే ఆ సేవకుని ద్వారా దేవుడు దీవించి ఉన్నాడు. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా విశ్వాసము ప్రభావితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు, ఇటువంటి ఆర్థికంగా వారు మిషనరీస్ అయిన వారు, సేవకులైన వారు, నిజంగా ఈ దినాల్లో సేవకులు కొంతమంది వ్యవహరించిన విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా నేను ఒకసారి ఒంగోలు బాప్టిస్ట్ చర్చ్ ఆ ప్రాంతంలో ఉన్న ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను. కొత్తగా నేను రక్షించబడ్డాను. మీకు తెలుసు, ప్రేమ్ కుమార్ గారు మాకు మొట్టమొదటి పాస్టర్ గారు. ఆయన ద్వారా మేము రక్షించబడి, ఆయన ద్వారా మేము మా ఊరు నుండి 10 మంది సేవకులం మేము సేవకు బయలుదేరి ఉన్నాం. నేను MSc BEd చేశా. ఆ ప్రేమ అన్నగారు విజయనగరంలో ఉండేటప్పుడు ఆయనతో పాటుగా ఈ ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఒక ఆత్మ కొరకు సేవకులు ఎంత ప్రాణాలు సైతము వారు పణంగా పెడుతూ ఉన్నారని గ్రహించి, నేను DSC నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే ఆ సమయంలో విశ్వాని పక్షంగా మిషనరీస్ను సెలెక్ట్ చేసే క్యాంప్ వాడు జరిగితే ఆ క్యాంపుకు వెళ్ళి మరి DSCకి అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి చూడకుండా దేవుని సేవలో నేను కొనసాగుతూ ఉన్నాను. ఇప్పటికీ నేను 21వ సంవత్సరం ఈ సేవలో ముందుకు సాగడం జరుగుతూ ఉన్నది.
ప్రియమైన దేవుని సంగమా, అప్పటికి నేను ఒక ప్రైవేట్ స్కూల్లో, బొబ్బిలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్నటప్పుడు దాదాపు ఒక 10,000 నాకు శాలరీ వచ్చేటప్పుడు నేను సేవకు సమర్పించబడి ఒంగోలు మిషనరీగా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి, సార్ మీరు విశ్వాని పరిచర్యకు సహకరించండి, మిషనరీస్కు గుప్పిడి విప్పండి అంటే, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావని అడిగారు. నేను 3.5 సంవత్సరాలు అయింది సార్ అని. నువ్వు సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను సేవకు వచ్చి అర సంవత్సరం అయింది, 6 మాసాలు అయింది అన్న. 3 తరాల నుంచి మేము ఇక్కడ క్రైస్తవులం. ప్రతి ఓడు బ్యాగ్ పట్టుకొని వచ్చి సేవకి ఇవ్వండి అని తిరుగుతున్నాడే. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఆఫ్ నాలెడ్జ్ ఫెలో అని చెప్పేసి పంపించాడు. నాకు చాలా కష్టం అనిపించింది. నేను ఎంఎస్సి బిఈడి చేశాను, డిఎస్సికి వెళ్ళి మంచిగా ఉద్యోగం రాసి ఆ ఉద్యోగం పొందుకొని నేను కొంచెం బొబ్బిలి రెసిడెన్షియల్లో చదివాను. కొంచెం బాగానే మార్క్స్ ఉన్నాయి, అన్ని విషయాలు బాగానే చదువుకొని ఉన్నాను. ఎందుకు నాకు ఈ బాధ? ప్రతి వాళ్ళు కూడా సంచిలేసుకొని వస్తారు, అడుగుతూ ఉంటారు అని చెప్పి చాలా బాధాకరంగా మాట్లాడుతున్న సమయంలో ఏబిఎం చర్చ్ గ్రౌండ్లో, ఆ ఏబిఎం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో, ప్రభువా నేను ఎందుకు సేవకు నన్ను నిజంగా పిలిచావా, నిజంగా సేవలో నన్ను వాడుకుందామని పిలిచావా అని చెప్పిన నేను కన్నీటితో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చూపించాడు. ఆ మాటను మీ ఎదుట ఉంచాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ బాధ వచ్చినా, మిషనరీ పరంగా ఏ యొక్క ఇబ్బందిని ఎదుర్కొన్నా ఈ మాటను నేను జ్ఞాపకం చేసుకుంటూ మా యొక్క మిషనరీ పరిచర్యలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినప్పుడు, నేను ఆ దినము ఆ పార్ట్ చదువుతున్నప్పుడు దేవుడు ఆ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడిన మాట నేను గుర్తు చేస్తున్నాను. 10వ వచనం, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. నాకు అక్కడ సొలొమోను తండ్రి ఏమో ఆ మందిరం కట్టించడానికి ఉపకరణాలు, లేకపోతే ఆ మందిర ఉపకరణాలు అన్నీ సిద్ధపరిచాడు. తర్వాత సొలొమోనును దేవుడు దర్శించాడు. అవేవి నాకు తెలియదు, కానీ నా మానసిక పరిస్థితిని బట్టి దేవుడు నాతో మాట్లాడిన మాట, దేవుడు యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపు. అదే నాకు ఆ సమయంలో నన్ను బలపరిచిన మాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాం 20వ వచనంలో కూడా సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకొనుము, భయపడకము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకయుండును. నీవు పనికి పిలువబడ్డావు, నీవు పనికి ఏర్పరచబడ్డావు. ఆ పని నీ ద్వారా ముగిసినంత వరకు నిన్ను నేను విడిచిపెట్టనని చెప్పిన దేవుణ్ణి ఇప్పటికీ నేను కొనసాగుతూ ఉన్నాను, ఇప్పటికీ నేను వెంబడిస్తూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి గుంటూరు, తెనాలి, బాపట్ల, ఈ బాప్టిస్ట్ మరియు లూథరన్ ఈ సంఘాలు, మెయిన్ లైన్ సంఘాల ద్వారా 42 మందిరాలు ఈ అటవీ ప్రాంతాల్లో కట్టడం జరిగింది. 42 మందిరాలు. నిజంగా నేను అన్నాను, పరిశుద్ధ స్థలముగా మందిరం కట్టించుడు, కానీ యాదృచ్ఛికంగా దేవుడు నన్ను బలపరచడానికి అక్కడ సొలొమోనుతో మాట్లాడిన మాట ద్వారా నేను ప్రేరేపించబడినప్పటికీ అదే పని నిమిత్తమే అనేక గ్రామాల్లో అటవిక జాతుల మధ్య 42 మందిరాలు కట్టడానికి దేవుడు కృప చూపించున్నాడు. నిజంగా మిషనరీస్ కష్టాలను మేము ఆ యొక్క సేవకురాల ద్వారా మిషనరీస్ కష్టాలను, మిషనరీస్ యొక్క కమిట్మెంట్ను మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. నేను ఒకసారి ఏపీ రెసిడెన్షియల్ బ్యాచ్, మా బ్యాచ్ అంతా కూడా ఇక్కడే సముద్ర తీరంలో గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. నేను ఒక పాస్టర్ గారిని, మిషనరీని, వారందరేమో దాదాపు అమెరికా నుంచి 3 డాక్టర్స్, ఇప్పుడు వైజాగ్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ వి సన్యాసరావు, ఆయన మా క్లాస్మేట్ రెసిడెన్షియల్ స్కూల్లో. వీళ్ళందరూ కలుస్తూ ఉన్నారు. నేను ఏ విధంగా సేవకుడిని చెప్పుకోగలుగుతానంటే, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నేను నీకేమాత్రం తక్కువ చేశాను. నేను స్పష్టంగా విన్న మాట, నేను నీకేం తక్కువ చేశాను, వెళ్ళి వారి మధ్యకి వెళ్ళాను అన్నప్పుడు, వారి మధ్యకు వచ్చినప్పుడు నేను నా సాక్ష్యాన్ని చెబుతున్నప్పుడు ఆశ్చర్యపోయారు. నువ్వేంటి దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి, అసలు ఇంతకుముందు ఉన్న జీవితం వేరు, ఒకేసారి నువ్వు ఇప్పుడు ఒక పాస్టర్ గారుగా చెప్తూ ఉన్నావే అని అన్నప్పుడు చెప్పాను, నా జీవితంలో దేవుడు అనేక సమస్యలు కూడా, ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాను, చదువు పరంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. వాటన్నిటిని బట్టి నాకు మనశ్శాంతి కావాలన్నప్పుడు ప్రభువు వాక్యము ద్వారా నేను నమ్ముకున్నానని చెప్పినప్పుడు అది నా సాక్ష్యము చెప్పే మీటింగ్గా మారింది. ఏడుగురు ప్రభు కొరకే సాక్షులుగా నిలబడ్డాం.
దాదాపు 35 మంది మా స్టూడెంట్స్ మేమందరం కూడా కలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళిన దేవుడు తన బిడ్డను బట్టి దేవుడు మా నామాన్ని మహిమపరుచుకునే బిడ్డ. అందుకని ఆర్థిక సమస్యలు ఆర్థిక పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం. సేవకై వచ్చాం కాబట్టి మాకు ఏమీ లేవు. ఆయా సమయాల్లో సేవకుల పిల్లలు ఈ సమయాల్లో ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఇటువంటి సందర్భాలు వచ్చేటప్పుడు అన్న ఈ విధంగా ఉంది, లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తే లేదా షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తే మా పిల్లలు ఈ విధంగా పనికి వస్తారు, కానీ మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చాలాసార్లు బాధపడుతూ ఉంటారు. మిషనరీస్ గురించి ఎంత ఆలోచిస్తూ ఉంటాము. వారికి వచ్చిన దాంట్లోనే వారు మరి బ్రతుకుతూ ఉంటారు. అలా ఆలోచించిన తరుణంలో మా ఆఫీసులో కె శంకరరావు అని బ్రదర్ ఉన్నాడు. నిజంగా దేవుడు ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడుతున్న వారికి జవాబుగా ఈ మాట నేను గుర్తు చేస్తున్నాను. చాలా మిషనరీగా ఉంటున్నారు, చాలా తక్కువ జీతాలు అయినప్పటికీ కూడా వారి పాప MBBS ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతుంది. ఎటువంటి నయా పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోకుండా MBBS సీట్ కొట్టింది. వారి కుమారుడు మొన్న IITకి సెలెక్ట్ అయ్యాడు. ఎంత 2-3 జాబులు ఉండి, ఎంత డబ్బులు ఉండి, ఎంత ఖర్చుని మనం చేసినా సరే పిల్లలు ఒక్కొక్కసారి ఆ యొక్క అచీవ్మెంట్ పొందలేకుండా ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడుతున్నాం, నాకు డబ్బు లేదు, నాకు కాబట్టి నేను దాన్ని చేరుకోలేను అన్న వారికి దేవుడిచ్చిన సొల్యూషన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సేవకురాలు తన దగ్గర ఏమున్నదో దాని ద్వారా దీవించబడింది, సేవకుని ద్వారా, దేవుని ద్వారా. కాబట్టి ఆర్థిక విషయాల్లో వాట్ ఈజ్ యువర్ ఫెయిత్, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటి సంబంధ విషయమైన ఈ యొక్క విశ్వాసం ఎక్కడా అనే మాటను గుర్తు చేస్తున్నాను. మరొక మాట నేను గుర్తు చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని సంగమ, యోబు గ్రంథంలో కూడా ఒక మాట గుర్తు చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, యోబు గ్రంథము, యోబు గారు కూడా ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కూడా మీకు తెలుసు. నేను ఈ విషయాలను త్వరగా మీ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. రెండో అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే అదే అక్కడ సందర్భంలో ఈ దిగువన మనం చూసేటప్పుడు యోబు గారి భార్య మాట్లాడుతున్న మాటలు మనం చూసినప్పుడు, అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్లపెంక తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంకను యథార్థతను వదలకయుందవా, దేవుని దూషించి మరణము కమ్మని. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. అనారోగ్యాన్ని బట్టి విశ్వాసము ప్రభావితం చేయబడుతూ ఉన్నది. నీకున్న అనారోగ్యాన్ని బట్టి ఎందుకు ఈ జీవితం? నువ్వెంతో నీతిమంతుడివి, ఉదయాన్న నీ పిల్లల కొరకు నువ్వు బలులు అర్పించేవాడివి, నీకున్న సౌభాగ్యాన్ని, నీకున్న భాగ్యాన్ని అంతా కోల్పోయినావు, నీకున్న సంతానాన్ని కోల్పోయినావు, నీకున్న సంపదను కోల్పోయినావు, నీ పరివారాన్ని అంతటిని కోల్పోయినావు, ఇంకెందుకు ఈ మాటలని చెప్పి విశ్వాసపు బలహీనపు మాటలు తన భార్య ద్వారా వచ్చి మరి ఇంకెందుకు ఈ జీవితం, మరణము కమ్మని చెప్పడం చూస్తూ ఉన్నాం. అనారోగ్య పరిస్థితులు కూడా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులను బట్టి దేవా నాకు రిలీఫ్ లేదా స్వస్థత లేదా అని దీర్ఘకాలికంగా నడిపించబడుతున్నాము. అందులోనే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనే సంగతిని మనం మర్చిపోతూ ఉన్నాం. ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ద్వారా దీర్ఘకాలంగా మనం నడిపించబడుతున్నాం. కానీ ఆ కాలంలోనే నాకు స్వస్థత లేదా, నాకు మరి ఆరోగ్యం రాదా, నాకు మరి ప్రయోజనం రాదా అని ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం. కానీ దీర్ఘకాలం నడిపిస్తున్న దేవుని కృపను మాత్రం మనము మర్చిపోతున్నాం. అనారోగ్య సమస్యలో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఈ విధంగా బంధువుల మధ్య అసూయలో ఇంకా మనం చూస్తూ ఉన్నాం. సంఘముగా మనం కలిగి ఉంటున్నాం. సౌలు రాజు ఉన్నాడు, దావీదు వస్తున్నప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నప్పుడు ఆ మాటలు విని సౌలు అసూయ చెంది ఆ దావీదుని చంపడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని చేత లేదా ప్రజల చేత ఏర్పరచుకోబడిన రాజు ఆ అసూయకు, ఆ యొక్క పరిస్థితులకు ప్రభావితమై విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. చాలాసార్లు సంఘాల్లో కూడా మన యొక్క తోటి వారి విషయమే, లేకపోతే ఎవరైతే బాధ్యతలు వహించి ముందుకు వస్తున్నారో వారి విషయమే అసూయగా, అకారణంగా అనేక విధాలుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు
మనము విశ్వాస సంబంధమైన మనసును కలిగి ఉన్నామా లేదా ఈ శ్రేష్టమైన సమయంలో ఆలోచించుకోవాల్సిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ మాటలు చాలాసార్లు ఆలోచించాం. ఈ మాటలు విశ్వాసం ఎక్కడ అని ఎన్నోసార్లు చదివాం. కానీ వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ ఇల్నెస్, అనారోగ్య పరిస్థితుల్లో? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ ఇన్ బిట్వీన్ యువర్ లవ్, ఈ సంఘ సహవాసాల మధ్య, నీ తోటి విశ్వాసుల మధ్య, లేకపోతే తోటి అనేక మంది సువార్త అందని ప్రజల కొరకై ఏమి బాధ్యత కలిగి ఉన్నాం, ఏమి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? మన సేవకులు, మిషనరీసు ఖండాలు దాటి వచ్చారు. ఒక ఖండాలు దాటి ఈ ప్రాంతంలో అనేక మంది నశించిపోతున్నారని ఒక ఖండాలు దాటి వచ్చారు. ఈ ప్రాంతాల్లో అడుగు పెట్టారు. ఈ ప్రాంతాలు ధన్యకరమైన ప్రాంతాలుగా మార్చబడ్డాయి. ఇప్పుడు ఈ ధన్యకరమైన ప్రాంతాల్లో దీవించబడిన వారుగా మనము అసూయ లేకుండా ప్రేమ కలిగిన వారమై ఈ జిల్లాల్లోనే, ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే మారుమూల ప్రాంతాలకు విశ్వాసం కలిగిన వారమై, ప్రేమ కలిగిన వారమై మిషనరీ పంపించడానికి మనం సిద్ధంగా ఉండాలి. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అనే మాటను ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఏ విషయాలు మన యొక్క విశ్వాసాన్ని సరిచేస్తాయని చెప్పి కొన్ని మాటలు నేను క్లుప్తంగా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం చదివినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుదాం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. మరొక వాక్య భాగాన్ని కూడా ఈ సమయంలో మనం చదువుదాం. ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. వారు, లేదు ప్రభువా, నీ దాసులైన మేము ఆహారము కొరకే వచ్చిదిమి. మేమందరము ఒక మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అతడు ఎవరు? యోసేపే. ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన విశ్వాసము అనేక పరిస్థితులను బట్టి ప్రభావితం చేయబడుతుంది. ఇక్కడ కూడా యోసేపు జీవితము అతని సహోదరులే అతన్ని గుంటలో పడవేశారు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు ప్రధానిగా ఉన్నాడు ఆయన. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన ఒక బానిసగా అమ్మబడ్డాడు. తరువాత ఇప్పుడు ఆయన బాదుషాగా నిలబడ్డాడు. అక్కడ ఆయన బానిసగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు బాదుషా. వచ్చిన వారు ప్రధానమంత్రి దగ్గర వచ్చి తన తోటి సహోదరులనే ఆ ఆహారం గురించి అడుగుతూ ఉన్నప్పుడు ఆ సహోదరుడికే, ఆ పడవేసిన సహోదరునికే వీరు వివరణ ఇస్తూ ఉన్నారు. మేము వేగుల వారం కాదు, మేము ఆహారం కొరకు వచ్చి ఉన్నాం, మేమందరం ఒక తండ్రి కొడుకులమే అని చెప్పేసి. నీ విశ్వాస విషయంలో నీవు విశ్వాసములో సరి అయిన ప్రదేశంలో ఉన్నప్పుడు, నీ విశ్వాసం సరి అయినదిగా ఉంటే బానిస అయినా ఒకప్పుడు నీవు బాదుషాగా మార్చబడదువు గాక. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళరా, మిషనరీలు ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు మన యొక్క పితరులు, మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క తాతలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము ఏ హోదాలు కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించవలసింది. ఈ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. బానిసలను బాదుషాలుగా చేసిన దేవుడు విశ్వాసాన్ని బట్టి, రాజులైన యాజక సమూహం మనము. ఒకప్పుడు ఈ లోకానికి చీకటికి బానిసలు మనము, ఇప్పుడు దేవుని వెలుగులో, దేవుని నామములో ఇప్పుడు బాదుషాలం మనం. ఇంకా అనేక మంది బానిసలు ఆ అడవి గ్రామాల్లో, ఆ మారుమూల గ్రామాల్లో ఉన్నారు. ఈ బానిస బ్రతుకుల నుంచి విమోచించడానికి, సువార్త అనే వెలుగు వారికి ప్రసరింప చేయడానికి దేవుని సేవకులంగా ముందుకు మేము వచ్చి ఉన్నాం. ఎందుకంటే బానిసల నుంచి బాదుషాగా దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి, నిల్ నుండి ఫుల్ వరకు దేవుడు మనల్ని నడిపించాడు కాబట్టి. దేవుడు పిట్ టు ప్యాలెస్, ఒక చిన్న పిట్ నుంచి ప్యాలెస్కి నడిపించాడు దేవుడు.
యోసేపును నడిపించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు. విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసం ఎక్కడా అని నువ్వు పరిశీలన చేసుకుంటే ఈ దినము దేవుడు నన్ను మనల్ని రాజులైన యాజక సమూహముగా అభిషేకించునుగాక. బానిస నుంచి బాదుష. నీ విశ్వాసము సరిచేయబడాలి, నీ విశ్వాసము బలపరచబడాలి. మనమే కాదు, అనేక మంది బానిస బ్రతుకులు, అనేక మంది చీకట్లోని బ్రతుకులు ఉంటున్న వారిని కూడా ఇక్కడ భౌతికమైన మార్పు చూస్తూ ఉన్నాం. మనము మన యొక్క పితరుల జీవితాల నుంచి మన జీవితాల వరకు ఉన్న ఈ మార్పులు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అదే కోణంలో మిషనరీ దృష్టిలో, మిషనరీ ఆలోచన ద్వారా అనేక మంది బానిసలు ఉన్నారు. ఆ బానిసలు ప్రభు దగ్గరికి రావడానికి మీ సహాయాన్ని కోరుతూ మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఒక ఆయన అన్నారు, నన్ను గుంటూరులో ఒక ఇంటికి వెళ్ళాను, ఏసీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్. నేను వెళ్ళేటప్పుడు ఆ అమ్మగారు ఒక 2 విలేజ్లకి రెండు గ్రామాల్లో సేవకుడు పరిచర్య చేయడానికి సహకరిస్తారు. డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ అమ్మగారు లేరు. సార్ బాబు సార్కి చెప్పాను, సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొని అన్నారు. తీసుకువెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, మాట్లాడుతున్నాను. చివరికి ఆయన డబ్బులు ఇచ్చారు. నేను ఆ రిసిప్ట్ అవన్నీ రాసేసిన తర్వాత సార్ ప్రార్థన చేస్తానన్నాను. ప్రార్థన చేసినప్పుడు నువ్వెవరండివా అని అంటే అప్పుడు నేను ఇంకా సేవలోనే కొనసాగుతూ ఉన్నాను. అభిషేకించబడలేరు, మిషనరీగా బ్రదర్గా కొనసాగుతూ ఉన్నాను. బట్ నేను అభిషేకించబడి వచ్చిన సేవకుని సార్ అంటే నువ్వు రెవరెండ్వా? కాదు నన్ను జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హౌస్ అన్నట్టు చెప్పాడు. ఏమైంది అని అంటే జస్ట్ యువర్ బెగ్గర్ విత్ అఫీషియల్ డ్రెస్, యువర్ ఎ బెగ్గర్ అని అన్నాడు. యు బ్రెయిన్లెస్ ఫెలో, యువర్ ద బెగ్గర్, యువర్ ద కలెక్టర్, యువర్ కలెక్ట్ మనీ ఫర్ యువర్ ఆర్గనైజేషన్, ఆర్ యు రెవరెండ్ ఆర్ నాట్ అని చెప్పి గట్టిగా మాట్లాడి పంపిస్తున్నప్పుడు చాలా బాధేసింది. ఇటువంటి నిజంగా అనుకుంటాం మేము, ఈ మాటలు పడుతున్నప్పుడు కళ్ళంట నీళ్లు నిండిపోయింది, భారంగా ఉంది. పక్కింటికి వెళ్ళాను. ఆ సార్ అన్నట్టున్నాడయ్యా నిన్ను అని అన్నారు. అవునమ్మా, ఏం బాధపడకయ్యా, ఆయన ఇప్పుడు వచ్చిన ప్రతి సేవకురాలను అలా తిరుగుతాడు. ఆ ఇంటికి వెళ్ళి 6-7 సంవత్సరాలు ఇంటికి వెళ్ళి వస్తున్న దైవజనుడు నువ్వు ఒక్కడవే. అందరూ 2-3 నెలలతోనే వెళ్ళిపోతారు, ఆగిపోతారు ఇంటికి వెళ్ళకుండా. నువ్వు ఒక్కడవే 6-7 సంవత్సరాల నుంచి వెళ్తావు. ఇప్పుడు బుక్ అయ్యేవా ఆయన ద్వారా అంటే వాళ్ళు చెప్పిన మాటలకి జల కన్నీరు రాలిపోయినాయి. ఆ అమ్మ పరిగెత్తుకుని అయ్యా నీ కన్నీరు నా ఇంట్లో కార్చకయ్యా అని చెప్పి ఒక కర్చీఫ్ వచ్చి తుడుచుకొని వాటర్ ఇచ్చి తాగిన తర్వాత మళ్ళీ తేరుకున్నాను. నిజంగా ఆ దేవుని యొక్క అనేక మంది దేవునిలోకి రాని బానిసల కొరకు, చీకట్లో ఉన్నవారి కొరకు, వారిని రక్షించడానికి, వారిని రాజులైన యాజక సమూహంగా మార్చడానికి, నేను అడుక్కున్న వాడిని చెప్పుకునడానికి నేను ఎంతో యోగ్యుడును, నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాననే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ బల్ల మీద, ఈ యొక్క పరిశుద్ధ బలిపీఠం మీద వీఆర్ వెరీ ప్రౌడ్ అనే మాటను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని సంఘం, బానిస నుంచి బాదుషాగా మార్చిన దేవుడైన. మరొక మాట మనం చదువుదాం ప్రియమైన దేవుని వారు. యోబు గ్రంథమే మనం ఇందాక చదివి ఉన్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను తల్లి గర్భములో నుండి దిగంబరునై తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలమ్మ. మరొక మాట మనం చదువుదాం. యోబు గ్రంథం చివరిలో ఉన్న మాట మనం చదువుదాం. 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయం తర్వాత 4 తరముల వరకు చూచాను. పిమ్మట యోబు కాలము నుండి నిండిన వృద్ధుడై మృతి పొందిన. ఇక్కడ మనం చూసే 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఒకప్పుడేమో ప్రారంభంలో సమస్తాన్ని కోల్పోయినాడు. తన భార్య తనని ద్వేషించింది, తన స్నేహితులు వచ్చి తనని హెచ్చరించారు. నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావు, నువ్వు దేవునికి నీతిమంతుడు అనుకుంటున్నావు, ఏదో నువ్వు పాపివేమో చూసుకొని చెప్పి అనేక విధాలుగా వారు సవాలు చేశారు.
చివరికి రోగము పొందిన వ్యక్తి చివరి అధ్యాయం చివరి అంకంకి వచ్చినప్పుడు చూసినప్పుడు రోగము నుండి భోగములోకి నడిపించబడ్డాడు. హల్లెలూయా. మొట్టమొదట యోసేపుని చూసాము, బానిస నుంచి బాదుషా. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? తర్వాత యోబుని చూసాము, రోగము నుండి భోగము, రాజభోగము, క్షేమస్థితి, డబుల్ బ్లెస్సింగ్, అనేక విధాలుగా దీవించబడ్డాడు. నా మనలను యోబులాగానే నిర్మించిన దేవుడు, యోబులాగానే మనల్ని చూస్తున్న దేవుడు. మన విశ్వాస విషయంలో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నా పరిస్థితి ఇంకా మారలేదు అని అనుకుంటున్నావేమో, దేవుడు నీ ముందుకు తీసుకొస్తున్నాడు. యోసేపుని చూసి బానిసను బానిసగా చేసిన దేవుణ్ణి నిన్ను మార్చలేనా అని యోబు గారిని నీ ముందుకు తీసుకొస్తున్నాడు దేవుడు. రోగం నుంచి భోగంలోకి నడిపించిన దేవుణ్ణి నేను నీ పరిస్థితిని కనికరించినా అని. ప్రియమైన దేవుని సంఘం, ఈ దినముల్లో నిజంగా ఆ అడవి ప్రాంతాల్లో చాలామంది అంటారు స్వస్థత విషయంలో లేకపోతే అద్భుతాల విషయంలో ఏంటి జరుగుతున్నాయని. నిజంగా ఈ అద్భుతాలే అనేక ఆత్మలకు రక్షించబడటకు కారణమవుతూ ఉన్నాయి. జోలీలు పెట్టుకొని ఇందాక రాజుగారు చెప్పారు, ఆ యొక్క సహోదరి నిండు గర్భిణి అయి ఉన్నది, ప్రసవించడానికి సిద్ధముగా ఉన్నది, కానీ బిడ్డలు అడ్డంగా తిరిగారు, ఆ తిరిగే సమయంలో చనిపోతారు, చనిపోయే ముందే వారిని పాతి పెట్టడానికి రెడీ అవుతున్న సమయంలో దేవుని సేవకుడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే చక్కని కవల బిడ్డలు పుట్టి ఉన్నారు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఇప్పటికీ దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. మేము కరోనా దినాల్లో సేవకులు ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న మిషనరీస్ ఏం చేశారంటే, మా మిషనరీస్ మనం పంపించిన వారి సహాయంలో కొంత తీసుకుని కొన్ని బియ్యము, కూరగాయలు ఇవన్నీ పట్టుకుని మామూలుగా బైబిల్ పట్టుకుని వెళ్తే ఈ సమయాల్లో కూడా మీరు సేవ చేస్తారని చెప్పి పంపించేస్తారని చెప్పి ప్రొవిజన్స్ పంచేవాళ్ళుగా ఊళ్ళకి వెళ్ళి సేవ చేయడం స్టార్ట్ చేశారు. అలా వెళ్ళేటప్పుడు పార్వతీపురం తర్వాత రాయగడ ఆ అడవిలో చివరి విలేజ్, ఒక విలేజ్ పేరు గుణకల్లు. ఆ గుణకల్లు విలేజ్కి ఈ సేవకులు, నలుగురు సేవకులు బియ్యాలు తర్వాత కూరగాయలు పట్టుకొని వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళేటప్పుడు అక్కడేమో ఒక మనిషి పూర్తిగా కాలిపోయి 75% కాలిపోయి మంచం మీద పడి అలా ఉన్నారు. సేవకులు వెళ్ళేసరికి ఆ మనిషి అలా మంచం మీద ఉన్నారు. వీరితో పాటుగా మెడికల్ మిషనరీ కూడా విశ్వవాణిలో ఉంటారు. ఆ మెడికల్ మిషనరీ కూడా వెళ్ళాడు. తనకాడ ఉన్న బర్నాల్ ప్యాకెట్లన్నీ చూసి ఈ నలుగురు సేవకులు అక్కడ పడేసిన ఆ వ్యక్తిని, ఆ కుటుంబ వ్యక్తులు కూడా పట్టించుకోకపోయినా సరే ఈ నలుగురు మంచానికి 4 పక్కల ఉండి ఆయనకి ప్రేమతో బర్నాలు రాసి ఆ మంచం దగ్గర మోకరిల్లి ప్రార్థించారు. వారందరూ ఎర్రిగా చూస్తున్నారు, ఈయన ఇంకేం బ్రతుకుతారని. వారు ఆ కొండ ప్రాంతానికి ఈ బొగ్గుల కోసం అడవిలోకి వెళ్ళి మంట పెట్టిన సమయంలో మంటలో చిక్కుకొని కాలిపోయాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ మనిషిని ఈ యొక్క వ్యక్తులు తరచూ వెళ్ళి, మన మిషనరీస్ తరచూ వెళ్ళి ప్రార్థన చేయడం వలన ఆయన 15 రోజుల్లో పూర్ణ స్వస్థత పొందుకున్నాడు. మనిషిగా అసలు అసాధ్యమైన దగ్గర దేవుడు సాధ్యం చేశాడు. తన కుటుంబం అంతా రక్షించబడింది. నేను మీ ముందే ఒక సాక్షిని, మీ ముందే నేను చనిపోవడానికి నన్ను మంచం మీద వేసేశారు, సేవకులు వచ్చారు, ప్రార్థన చేశారు, వారు బ్రతికించారని ఆ వ్యక్తే సంఘ పెద్దగా ఇప్పుడు దాదాపు 45 మంది సంఘంతో అక్కడ సంఘం కట్టబడింది. చెన్నై వారు 12 లక్షలు చెన్నై నుంచి ఒక విశ్వాసిస్తే ఒక సంవత్సర క్రితం అక్కడ మందిరం కట్టబడింది. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. రోగము నుంచి రాజభోగానికి నడిపించబడుతూనే ఉన్నారు. అక్కడ మానసిక వైకల్యం కూడా ఒక రోగమే, పాపపు విధానము కూడా ఒక రోగమే. ఈ రోగాల నుండి పరలోకపు రాజ్య వైభోగముకు నడిపించబడాలి అంటే మిషనరీ బర్డెన్ అనేది మనకి ఉండాలి. మిషనరీ బర్డెన్ అనేది మనకు ఉండాలి. ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఇలా నడిపించట్లో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అనే మాటను దేవుడు మనకు పదే గుర్తు చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమ, రోగము నుండి భోగముకు నడిపించే దేవుడు. రోగాలతో సతమతమై దిగులు చెంది ప్రాణం వదిలే కన్నా దేవునిలో ఆత్మీయంగా బలంగా ఉండడం మిన్న. శారీరకంగా బలహీనంగా నీవు ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కృపకు పాలైన వారివై దేవునిలో ఆత్మపరంగా బలవంతుడిగా ఉంటూ అనేకులను నడిపించే గొప్ప పనివానిగా, దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా నీవు నేను ముందుకు సాగాలని దేవుడు యోచిస్తూ ఉన్నాడు.
అనారోగ్యంలో వేర్ ఇస్ యువర్ ఫెయిత్ అనే మాటను గుర్తు చేసుకున్నాను. బానిస నుంచి బాదుష, రోగము నుంచి భోగము. చివరిగా మనము కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీవపు జీపు అను అరణ్యమున ఒక పర్వతమందున నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. దావీదు జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన యుద్ధ వీరుడైన గొలియాతును చంపినప్పటికి కూడా ఆ తరువాత దేవుని యొక్క కృపను బట్టి ఆ రాజ్య అంతఃపురంలో ఉన్నప్పటికి కూడా తరువాత తరమబడే విధానము, తరువాత అటవీలోకి పారిపోయిన విధానం మనం అక్కడ చూసాం. మరొక మాట మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటుకు వారు దావీదునకు పట్టాభిషేకం. ఒకప్పుడు అడవిలో ఉన్నాడు, తరుముపడ్డాడు, ఇప్పుడు అంతఃపురంలోకి వచ్చాడు. అడవి నుండి అంతఃపురానికి నడిపించబడ్డాడు. దేవుడు దావీదుని అడవి నుండి అంతఃపురానికి, యోబును రోగము నుండి భోగానికి, యోసేపును బానిస నుంచి వాళ్ళని చేసిన దేవుడు మన విషయాల్లో, మన పరిస్థితుల్లో, విశ్వాస విషయంలో సన్నగిల్లి బలహీనపడి ఏదో ఒక నామ మాత్రపు విధానములు వెళ్తున్న మనకు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. బానిస నుంచి బాదుషాలుగా మార్చే దేవుడు ఆయన. మనల్ని అనుకోవచ్చు, మనల్ని మార్చకపోవచ్చు, కానీ మన పిల్లలు రాజ్యకర్తలుగా ఏలిన వారుగా తయారవుదురుగాక. రోగము నుంచి భోగము, రాజ్యభోగము, పరలోకపు రాజ్యభోగము, అడవి నుండి అంతఃపురము. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ దినాల్లో అడవి ప్రాంతాల్లో జరుగుతున్న సేవలో అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. దేవుడు వారిని ఒకరోజు పరలోకపు అంతఃపురంలోకి నడిపించునుగాక. మిషనరీ సేవలో అడవి నుంచి అంతఃపురానికి నడిపించే దేవుడు, మిషనరీ సేవలో రోగాల నుంచి భోగము పొందే వరకు దీవించే దేవుడు, మిషనరీ సేవలో బానిసలను బాదుషాలుగా ఏర్పరిచే దేవుడు. అటువంటి దేవుని నామంలో ఉన్న మనము అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అసూయలను బట్టి, లేకపోతే మరొక పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని బలహీనపడిపోయి మేము నశించిపోతున్నామే, మాకు తెలియదే, మేమేం చేయాలనే పరిస్థితిలో దేవుడు వేస్తున్న ప్రశ్న, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ప్రియమైన దేవుని వాళ్ళారా, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యమే మన యొక్క విశ్వాసానికి వనరై ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. దేవుని వాక్యమే మన విశ్వాసాన్ని పెంపొందించడానికి, విశ్వాసంలో బలపరచడానికి ఇట్ ఈజ్ ఎ సోర్స్. అదే వనరై ఉన్నది. ఇప్పటికీ మరెప్పటికీ కూడా దేవుని వాక్యమే మనకు వనరు అనే మాటను చూస్తున్నాం. యోబు గ్రంథంలో యోబు నమ్మాడు, దీవించబడ్డాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు. తర్వాత మనం చూసినప్పుడు కీర్తనల్లో కీర్తనకారుడు దేవుని నమ్మాడు, వారు విశ్వాసంలో బలపరచబడ్డారు. తర్వాత మనం చూసినప్పుడు రోమపత్రికలో పౌలు గారు దేవుని వాక్యాన్ని నమ్మాడు, ఆయన విశ్వాసం ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగించారు. ఈ దినమున దేవుని వాక్యంగా చెప్పబడుతున్న ఈ వాక్యాలు నమ్మితే ఆయన మహిమను చూచుదురుగాక. దేవుని వాక్యమా మన విశ్వాసపు పెట్టుబడి. ఈ విశ్వాసాన్ని, ఈ వాక్యాన్ని మనము నమ్మాలి, ఇతరులను నమ్మేటట్టు చేయాలి. ప్రియులారా, ప్రేయర్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఫెయిత్. దేవుని వాక్యము వనరైతే ప్రార్థన బలము.
విశ్వాసంలో అనేక పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాక్యపు వనరు ప్రార్థన బలం. 2-3 వాక్యాలు చదివి నేను ముగింపులోకి రావాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్తలోనే 22వ అధ్యాయము ప్రియమైన దేవుని వాళ్ళరా 31-32 వచనాలు మనం చదువుదాం. సిమోను అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభువారు ఆ సీమోను కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు ప్రభువే తన శిష్యుడైన సీమోను కొరకు నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాననే మాటను చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళారా యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించాను. ఎవరు ప్రార్థిస్తున్నారంటే ప్రభువారు. ఎవరి కోసం అంటే శిష్యుల కోసం. పేతురు కోసం దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, నీ విశ్వాసంలోకి నువ్వు పడిపోకుండానట్లు, నీ విశ్వాసంలో నువ్వు బలహీనం అవ్వకున్నట్లు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నాడు పేతురుకు ప్రార్థన చేస్తున్న దేవుడు నేడు మన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నాడు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు దుష్టుని నుండి నువ్వు తప్పిపోవునట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొక ప్రార్థన మనం చూసి మనం ముగించుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో కూడా మనం చూసిన మాటలను గమనించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును. ఆయన మన కొరకు ఎప్పటికీ దేవుని కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేయవాడును ఆయనే. అనుకుంటాం మనం, నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నా గురించి ప్రార్థించేవారు ఎవరు? నన్ను బలపరిచేవారు ఎవరు? కోర్స్ నీ సంఘము ద్వారా, కాపరి ద్వారా, లేకపోతే పెద్దల ద్వారా ఆ ప్రార్థన సహాయం అనేది నీకు లేకపోవచ్చు, కానీ నిన్ను నడిపించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు నీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ నీ కొరకు వ్యక్తిగతంగా పేతురుకు చేసినట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఆ శిష్య బృందముకు ఏ విధంగా దేవుడు దుష్టు నుంచి తప్పిపోయినట్లు నీ కొరకు ప్రార్థన చేస్తానని బలమిచ్చిన దేవుడు ఈ సంఘం కొరకు దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనందరి కొరకు కూడా ప్రభువు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకనంటే మీరు విశ్వాసంలోంచి తప్పిపోకుండా ఉన్నట్లు, మీరు విశ్వాసంలో స్థిరులై ఉండినట్లు, మీరు విశ్వాసంలో బలవంతులై ఉండినట్లు. ఐ ఆమ్ ప్రేయింగ్ ఫర్ యూ. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ సంగతులని చెప్పిన తర్వాత మీరు మా కొరకై ప్రార్థన చేస్తారు అనే నమ్మకంతో మేము వెళ్తూ ఉన్నాం. అది మాకు బలం. ఆ ప్రార్థన కొరకే మేము, ఆ ప్రార్థన సహాయం కొరకే మేము ఈ సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రార్థన విశ్వాసంలో బలపరిచేటట్టు చేస్తుంది. వాక్యము విశ్వాసపు వనరు. ఈ రెండు ఉంటుండగా, ఈ రెండింటిని తెలుసుకున్నప్పటికీ, ఈ రెండింటిని గ్రహిస్తున్నప్పటికీ ఆయా సమయంలో విశ్వాసము లేని వారులుగా ఉంటున్నాం. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ you know about your faith? What about you know about your God, faithful God? ప్రియమైన దేవుని సంగమా, శ్రేష్టమైన సమయంలో బానిస నుంచి బాదుషాగా మార్చిన దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన. రోగము నుంచి భోగములోకి నడిపించిన దేవుడు ఆయన, నమ్మకమైన దేవుడు ఆయన. అడవి నుండి అంతఃపురానికి చేర్చిన దేవుడు ఆయన, నమ్మకమైన దేవుడు ఆయన. ఆపదలో ఉండేటప్పుడు, ఆర్థిక సమస్యలో ఉండేటప్పుడు, ఏ పరిస్థితుల్లో ఉండేటప్పుడు కూడా నీ విశ్వాస విషయంలో సన్నగిల్లవద్దు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారు, దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన సమయంలో మనల్ని ఏ విధంగా అయితే బలపరిచాడో, మనల్ని ఏ విధంగా అయితే విశ్వాసమును బట్టి దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడో, ఈ సమయంలో మిషనరీస్గా మీ ముందు మేము ఉంచిన ప్రార్థన అవసరతలు, లేకపోతే మీ ముందుంచిన ఈ యొక్క బాధ్యత భారము, బానిస నుంచి బాదుషాలుగా మనం మార్చబడ్డాం. అనేక మంది మార్చబడాలి.
కొండల్లో, అడవుల్లో, అడవి ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా చేతబడులని అవన్నీ ఇవన్నీ కూడా చాలామంది చిక్కిపోతున్నారు, మక్కిపోతూ ఉన్నారు. వంకాయల గడ్డ అనే ప్రాంతానికి నేను ఒక 15 రోజుల క్రితం వెళ్ళాను. అక్కడ 20 సంవత్సరాల క్రితం సేవ ప్రారంభించబడినప్పటికి కూడా మందిరం 20 సంవత్సరాల తర్వాత కట్టబడింది. ఏంటంటే ఒక వ్యక్తి అసలు భయంకరమైన చేతబడులు, ఈ దుష్ట శక్తులు కలిగిన వ్యక్తి, సేవకులు సైతం అక్కడికి వెళ్ళలేరంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిలో నుంచే ఆ వ్యక్తి కుమారుడు, ఆ వ్యక్తి మనవడు మనకి ఇప్పుడు చర్చి కట్టడానికి ముందుకు వచ్చి చర్చ్ అంతా కట్టించారు. అక్కడ దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. బానిసలు విముక్తి చెందుతున్నారు. అక్కడ రోగములోంచి భోగము. నిజంగా వారికి వైద్యం లేదు, వారికి విద్య లేదు, వారికి సంస్కృతి లేదు, వారికి అభివృద్ధి లేదు, వారు రోగాలతో ఉంటున్నారు. ఈ వర్షాకాలం వచ్చిందంటే అనేక మంది సెలబ్రల్ మలేరియా, బ్రెయిన్ మలేరియా, ఇటువంటి మలేరియాలతో, అన్నిటితో, రక్తహీనతతో, కడుపులో బల్లలతో పోతూ ఉంటారు. వారికి ఒకటే ఆధారము, విశ్వాసము, సేవకుడే. రోగం నుంచి భోగంలోకి నడిపించబడే పనిని, కొనసాగించే పనిని, బలపరిచే బాధ్యతని మేము ముందు ఉంచుతూ ఉన్నాం. అడవిలో ఉన్నవారు ఒకనాడు ఈ ప్రాంతాలకు రాకపోయినా పరలోకపు అంతఃపురంలోకి వారు నడిపించబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాని పరిచర్య కొరకే ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇందాక రాజుగారు చెప్పారు, మేము నిజంగా దేవుని కొరకే అడగడానికి మేము వెనుక అడుగు వేసేవారం కాదు. ఎందుకంటే మేము ఆ పని కొరకే వచ్చి ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఆ పని కొరకే నిలబెట్టాడు. ఒక అన్న ఇంటికి వెళ్ళాం. అన్నా మరి ఇలాగ చెప్పొచ్చా అన్న దేవుడి కొరకు ఇవ్వడానికి అంటే, అయ్యా బాప్టిస్ట్ సంఘాలు, మిషనరీ బర్డెని ఎరిగిన సంఘాలు, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పకుండా ఉండడం నీ తప్పే అవుతుంది తప్ప నువ్వు చెప్పాలి అని చెప్పి ఆయన నన్ను బలపరిచాడు. అందుకనే సేవ అవసరత మేము ముందు ఉంచుతూ ఉన్నాం. ఈ సంవత్సరము 23 మంది వ్యక్తుల్ని నూతనంగా సేవకు పంపించాం. వారిని గత 4 నెలల క్రితం వారిని సేవకు అభిషేకించాం. వారు గ్రామాలకు వెళ్ళారు, వారికి సపోర్ట్ కావాలి. వారు వెళ్ళిన గ్రామాలను దత్తత చేసుకుని వారికి సపోర్ట్ అందించేవారు కావాలి. అలాగే బాక్సెస్ తీసుకుని సపోర్ట్ అందించేవారు కావాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ యొక్క గొప్ప సేవలో, మిషనరీ సేవలో, ఇచ్చే భాగ్యములో నీ విశ్వాసము ఎక్కడ? ఈ విశ్వాసం ఎక్కడ అని చెప్పి నేను మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి మరియు సంఘమంతటికి మరొకసారి విశ్వాని పరిచర్య పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.